శుభోదయం. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మహాదేవుడు, మహిమగల దేవుడు, సర్వోన్నతుడు, సదాకాలము నిలిచియున్న దేవుడు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం నాకు అనంత మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీకందరికీ యేసుక్రీస్తు యొక్క శాంతి, ఆశీర్వాదము, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు, పరలోక సంబంధమైన, భూలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము సమృద్ధిగా కలుగునుగాక. పవిత్ర బైబిల్లో నుండి పవిత్ర దేవుని దివ్య వాక్యము ధ్యానించుకుందాము. నేటి మన ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సామెతల గ్రంథము 27వ అధ్యాయము. దేవుని బిడ్డలారా, మీరంతా మీ బైబిల్ తెరచి పవిత్ర దేవుని దివ్య వాక్యము ధ్యానించి దీవించబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. సామెతల గ్రంథము 27వ అధ్యాయము, మొదటి వచన ప్రారంభము. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు, అన్యుడే, నీ పెదవులు కాదు, పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు, ఇసుక భారము, మూడుని కోపము ఆ రెంటి కంటే బరువు. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లునది. రోషము ఎదుట ఎవడు నిలువగలడు? లోపట ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. కడుపు నిండినవాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును. ఆకలి గొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చిలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకుము.
నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడును. 12వ వచనం. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును. జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడును. ప్రార్థన. దేవుని బిడ్డలారా, మీరంతా మీరున్న చోట్లోనే నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, భూమ్యాకాశములను, ఈ చరాచర జగత్తును, సకల జీవరాశులను, ఈ విశ్వాన్నంతటిని సృష్టించిన సృష్టికర్తవైన దేవా, దేవాతి దేవా, మహామహిమగల దేవా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మానవులందరి యొక్క పాప పరిహారం కోసం మానవుడుగా ఈ లోకంలో అవతరించిన, ప్రాణాన్ని అర్పించిన, మానవులందరి యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన ఏకైక సత్యదేవా యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. సకల ఆశీర్వాదాల కర్త పరిశుద్ధాత్మదేవా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున, ఈ ప్రాతకాల సమయమున, ఈ ప్రశాంతమైన వాతావరణంలో, ఈ ప్రశాంతమైన సమయంలో మీ పరిశుద్ధ సన్నిధిలో మేము కూడుకొని నిండు మనసుతో, నిండు హృదయంతో మిమ్మల్ని ఆరాధించే ఈ మంచి సమయం మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధ మందిరము వైపు మేము కన్నులెత్తి చూచుటకు మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు. మీ వైపు మా చేతులు చాచుటకు మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. కోటి సూర్యుల తేజస్సు కంటే మించిన తేజస్సు కలిగిన మీ ముఖారవిందాన్ని దర్శించుకునే భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు.
మీ ముఖ దర్శనము చేసుకొని మీ దీవెనల కొరకు ఎదురు చూచే భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు. తేనె కంటే, జుంటి తేనె దారల కంటే మధురమైన మీ నామాన్ని మనసారా స్మరించుకునే భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. బంగారము కంటే, మేలిమి బంగారము కంటే విలువైన మీ వాక్యాన్ని ప్రతి దినము ధ్యానించే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రతి దినము మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు. మీ వాక్యము ద్వారా మా మనోనేత్రాలను మీరు వెలిగించుచున్నందుకై మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. రేపటి దినమును గూర్చి అతిశయపడకుము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు అని మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాయి బరువు, ఇసుక భారము, మూడుని కోపము ఆ రెంటికంటే బరువు అని మీ వాక్యము ద్వారా మాకు ప్రబోధించినందుకై మీకే స్తోత్రాలు. క్రోధము క్రూరమైనది, కోపము వరదవలే పొర్లునది, రోషము ఎదుట ఎవడు నిలువగలడు? లోపట ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు అని మీ వాక్యము ద్వారా మాకు బయలుపరిచినందుకై ప్రబోధించినందుకై మీకే స్తోత్రాలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును అని మీ వాక్యము ద్వారా మమ్మలను హెచ్చరించినందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కడుపు నిండినవాడు తేనె పట్టునైనను తొక్కివేయును, ఆకలి కొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడని మీ వాక్యం ద్వారా మీరు మాకు బోధించినందుకై మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకము. నీకు ఆపద కలిగిన దినమున నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరలోనున్న పొరుగువాడు వాసి అని మీ వాక్యము ద్వారా మాకు బయలుపరిచినందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేనివాడు యోచింపక ఆపదలో పడును అని మీ వాక్యం ద్వారా మీరు మాకు బయలుపరిచినందుకై మీకే స్తోత్రాలు. మీ వాక్యమును బట్టి, మీ వాక్య సారాంశమును బట్టి మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. మీ వాక్యమును హృదయంలో భద్రపరుచుకొని మీ వాక్యమును అనుసరించి నడుచుకొనుటకు మాకు నేర్పించుము ప్రభువా. మీకే స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మా ఎదుట ముంచబడిన పందెపు రంగములో ఓపికతో పరుగెత్తుటకు, గురి యొద్దకు చేరుకొనుటకు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలమున నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించి ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభువా, దీవించండి ప్రభువా, దీవించి పంపించండి ప్రభువా. ఈ ఉపవాస దినాల్లో, ఈ ఉపవాస వ్రత దినాల్లో, వ్రత దీక్షలో ఉన్న ప్రతి బిడ్డను
మీరు బలపరిచి ధైర్యపరిచి దీవించండి. వారి మనోవాంఛలను మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రభువా, ప్రజలందరూ బాగుండాలి ప్రభువా, అందరూ మీ కృపలో వర్ధిల్లాలి ప్రభువా. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక్కరు కూడా నశించుకోవడం మీ చిత్తం కాదు ప్రభువా. అందరూ అంతటా మారు మనసు పొందాలి, అది మీ చిత్తమై ఉన్నది. ప్రతి మోకాలు మీ నామం పేరట వంగాలి, ప్రతి నాలుక యేసు క్రీస్తే ప్రభువని ఒప్పుకోవాలి, అది మీ చిత్తమై ఉన్నది ప్రభువా. మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ నామమును ఘనపరుస్తూ మహిమపరుస్తూ, మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు శ్రేష్టమైన, యేసుక్రీస్తు అతి పవిత్రమైన నామంలో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆశీర్వాదము, సహవాసము, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు మనకు, మన కుటుంబాలకు, ప్రభువును ప్రేమించి వెంబడించే ప్రతి బిడ్డకు సదా తోడయుండును గాక. ఆమేన్.